హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీరామ్. మీరు చూస్తున్నది తెలుగు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఐడియాస్ ఛానల్. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఆయన పేరు ప్రొఫెసర్ మతాచన్ గారు. ఆయనది కేరళ. సౌదీ అరేబియాలో ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉద్యోగం చేసేవారు. మంచి జీతం. సడన్గా ఉద్యోగానికి రాజీనామా చేసి కేరళలోని సొంత ఇంటికి వచ్చేసి పెరట్లో ముత్యాల సాగు స్టార్ట్ చేశారు. అప్పుడు తెలిసిన వారందరూ తిట్టిపోశారు ఆయన్ను. తర్వాత ఆయన 50 బకెట్లలో పెరట్లో పెంచిన ముత్యాలను అమ్మి 3 లక్షల రూపాయలు సంపాదించారు. ఇప్పుడు పేరుకు పేరు, డబ్బుకు డబ్బు సంపాదిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారికి పెరల్స్ ఫార్మింగ్లో ట్రైనింగ్ ఇచ్చి పెరల్స్ ఫార్మింగ్లో ఎలా ఆదాయం సంపాదించాలో నేర్పిస్తున్నారు కూడా. ఈ పెరల్స్ ఫార్మింగ్ను మీ పెరట్లో స్టార్ట్ చేసి ఎలా ఆదాయం సంపాదించాలో తెలుసుకోవాలంటే ప్రొఫెసర్ మతాచన్ గారి గురించి పూర్తిగా తెలుసుకోవాలన్నా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళితే ప్రొఫెసర్ మతాచన్ ఒక చిత్రమైన మనిషి. ఆయన ప్రత్యేకత ఏమిటంటే తన మనసుకు నచ్చిన పనే చేస్తారు. ఎవరేమనుకున్నా పట్టించుకోరు. కేరళలో పుట్టి పెరిగారు. ఫిషరీస్ మీద ఆసక్తి ఉంది. అయితే టెలికాం ఇంజనీరింగ్ చదువుకోవడం వల్ల ఆయన ప్రొఫెసర్ అయ్యారు. సౌదీ అరేబియాలోని కింగ్ ఫహద్ పెట్రోలియం మినరల్స్ యూనివర్సిటీలో టెలికమ్యూనికేషన్ విభాగంలో ప్రొఫెసర్గా కొన్నాళ్ళు ఉద్యోగం చేశారు. ఆ కాలంలోనే ఓ సౌదీ చమురు కంపెనీ అధికారులతో పాటు దుబాసీగా చైనాలో పర్యటించాల్సి వచ్చింది. ఆ పర్యటన అనుకోకుండా అతని ఆత్మ తట్టిలేపింది. వృత్తినే మార్చేసింది. చైనా ఉక్సీలో గల దాన్షుయి మత్స్య పరిశోధన స్థానాన్ని ఆయన సందర్శించారు. అక్కడ కంటబడిన ముత్యాల సాగు మీద మనసు పారేసుకున్నారు. వెళ్ళిన పని చూసుకొని తిరిగి సౌదీ చేరుకున్న ప్రొఫెసర్ మతాచన్ గారి మనసులో లేదు. ముత్యాల సాగే మనసంతా నిండిపోయి ఉంది. కొద్ది రోజుల్లో ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి చైనా వెళ్ళి ముత్యాల పెంపకం నేర్చుకున్నారు. 6 నెలల తర్వాత 1999లో కేరళలోని ఇంటికి చేరుకొని పెరట్లో పని ప్రారంభించారు. ఆ విధంగా ప్రొఫెసర్ మతాచన్ కాస్త ముత్యాల రైతు మతాచన్గా మారిపోయారు. నదుల్లో దొరికే ఆల్చిప్పలు తెప్పించారు. 18 నెలల్లో 50 బకెట్లో పెంచిన ముత్యాలను 4.5 లక్షలకు అమ్మారు. ఖర్చులన్నీ పోను 3 లక్షల లాభం వచ్చింది. 21 ఏళ్లుగా తన ఇంటి మడుగులోని బకెట్లో ముత్యాలు పెంచుతూ ఉన్నారు. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు సంపాదిస్తున్నారు. నేను ఉద్యోగం మానేసినప్పుడు అందరూ తిట్టిపోశారు. అయినా నేను పట్టించుకోలేదు. ముత్యాల పెంపకం గురించి అప్పట్లో పెద్దగా ఎవరికి తెలియదు. కానీ నాకు మాత్రం గట్టి నమ్మకం ఉండేది. ఉద్యోగంలో ఉంటే మా ఊళ్ళో అందరిలో ఒకటిగా ఉండేవాడిని. ఇప్పుడు నాకు డబ్బుతో పాటు ప్రతిష్ట కూడా పెరిగింది అంటున్నారు మతాచన్ గారు సంతృప్తిగా. ముత్యాల సాగు జపాన్లో ప్రారంభమైంది. ముత్యాలు 3 రకాలు. కృత్రిమంగా తయారు చేసేవి, నదులు సరస్సుల్లో ఆల్చిప్పల్లో సహజంగా పెరిగేవి, పెంచేవి. సాగైన ముత్యాలకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. నదులు సరస్సుల నుంచి తెచ్చిన ఆల్చిప్పల లోపలికి గుండ్రని న్యూక్లియస్ని చొప్పిస్తారు. అది కొంచెం నైపుణ్యం అవసరమయ్యే పని. అలా చొప్పించిన న్యూక్లియస్ చుట్టూ కాల్షియం 540 పొరలు పేరుకుంటాయి. ఆ క్రమంలోనే చక్కని ముత్యం రూపుదాల్చుకుంటుంది. న్యూక్లియస్ ఏ ఆకారంలో ఉంటే ముత్యం ఆ ఆకారం తయారవుతుంది. ఆల్చిప్పలను బకెట్లలో, ట్రేలలో పెట్టి నీటి తొట్టి లేదా చెరువు నీటిలో ఉంచుతారు. స్పైరులినా, నాచు, వృక్ష ప్లవకాలను ఆహారంగా తీసుకుంటూ ఆల్చిప్పలు పెరుగుతాయి. ఇచ్చిన ఆహారాన్ని బట్టి 12 నుంచి 18 నెలల్లో ముత్యాల పంట చేతికి వస్తుంది. ఇలా సాగు చేసిన ముత్యాలను మతాచన్ గారు ఆస్ట్రేలియా, కువైట్, సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్కు ఎగుమతి చేసి భారీగా డబ్బు గడిస్తున్నారు. ముత్యాలను సేకరించిన తర్వాత మిగిలే ఆల్చిప్పలతో కూడా వివిధ కళాకృతులు తయారు చేస్తుండడం విశేషం. మన దేశం మార్కెట్లో అమ్మేవి కృత్రిమంగా తయారు చేసేవి. ఒరిజినల్ ముత్యాలలాగా కట్టి కనపడడానికి సింథటిక్ పెరల్ కోటింగ్ వేస్తారు. అందుకే చౌక. సాగు చేసినవే నికాసైనవి. వీటికి విదేశాల్లో క్యారెట్కు 360 రూపాయలు పలుకుతుంది. అంటే గ్రామ్ 1800 రూపాయలు, కిలో 18 లక్షలు అని మతాచన్ గారు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కేరళలో కాసర్గఢ్ జిల్లా కడుతోడేల్ గ్రామంలో మతాచన్ గారు పెరల్ కల్టివేషన్ ఫీల్డ్ ఉంది. కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా అధికారులు, శాస్త్రవేత్తలు సందర్శనకు వస్తుంటారు. తన ఫామ్లో రైతులకు ముత్యాల సాగులో 26 రోజుల కోర్సు ద్వారా ప్రతి మెలకువను నేర్పిస్తున్నారు. ప్రస్తుతం వాట్సాప్ ద్వారా ఇంగ్లీష్లో 26 రోజుల పాటు రోజు అరగంట సేపు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ అనంతరం ముత్యాల సాగు ప్రారంభించగలుగుతున్నారని, అందుకు అవసరమైన వస్తువులను తాను సమకూర్చుతున్నానని ఆయన ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ పెరల్ ఫార్మింగ్పై ఆసక్తి ఉన్నవారు మంచినీటిలో ముత్యాల పెంపకంపై ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలో కౌశల్య గంగలో గల కేంద్రీయ మంచినీటి ఆక్వాకల్చర్ సంస్థ కూడా 6 రోజుల పాటు ఇంగ్లీష్ భాషలో శిక్షణ ఇస్తుంది. చేపలు లేదా ఆల్చిప్పలు లేదా రొయ్యల సాగులో అనుభవం ఉన్న రైతులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ శాస్త్రవేత్తలు ఇందుకు అర్హులు. బ్యాచ్కి 20 మందికి మాత్రమే అవకాశం.
ముత్యాల సాగు చేపట్టాలనుకునే మహిళలకు 20% సీట్లు కేటాయిస్తారు. ఒక్కొక్కరికి ఫీజు 8,000 రూపాయలు. రీసెంట్ బ్యాచ్ సెప్టెంబర్ 1 నుంచి 5 వరకు ట్రైనింగ్ ఇచ్చారు. నెక్స్ట్ బ్యాచ్లో చేరే ఆసక్తి గలవారు సిఫా సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ శైలేష్ సౌరభ్ గారిని సంప్రదించవచ్చు. ఈమెయిల్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాము, గమనించగలరు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ ప్రొఫెసర్ మతాచన్ గారి స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగనే గుడ్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరిన్ని ఐడియాస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.